మార్వాడీల నోట్లు కావాలా, ప్రజల ఓట్లు కావాలా? ఇక ఇప్పుడు వారం దినం సంది మార్వాడి 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 ఎక్కడి మార్వాడి, ఎక్కడి కథ, అసలు ఏమి నడుస్తుంది, ఎట్లా పుట్టే ఈ పంచాది, ఎందుకైతుంది ఈ పంచాది, ఎప్పటి నుంచి ఈ మార్వాడీలు ఇక్కడ కొలువై ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో మా వ్యాపారాలు మాకే అన్న నినాదం రాలేదని, ఆలస్యంగానైనా దీని మీద చర్చ మొదలవ్వడం అవసరమని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మార్వాడి సమస్య పరిష్కారాలు అంశంపై జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడారు. తెలంగాణలో స్థానిక చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మార్వాడీలు తెలంగాణ పల్లెల్లోకి చొరబడి తమ ఉపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆర్యవైశ్య, విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు సదస్సులో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల నోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? రాజకీయ నాయకులు తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. మార్వాడీల వల్ల తెలంగాణ జీడిపి పెరిగిందని బండి సంజయ్ అంటున్నారని, జీఎస్టీ ఎగవేసే వాళ్లతో జీడిపిలు ఎలా పెరిగిందో చెప్పాలని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి సముద్రాల శ్రీకాంత్ ప్రశ్నించారు. తెలంగాణ పండుగల స్ఫూర్తిని మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మండిపడ్డారు. ఆహార ఉత్పత్తులు, సరుకుల కల్తీ దందాలు 97% మార్వాడీలే ఉన్నారని ఆరోపించారు. ఆభరణాల తయారీలో మార్వాడీలు మోసపూరితంగా వ్యవహరిస్తారని తెలంగాణ విశ్వకర్మ ప్రతినిధి పరిపూర్ణాచారి ఆరోపించారు. 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల వ్యాపారాలను అనుమతించకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. మార్వాడీలు ఇచ్చే చందాల కోసమే రాజకీయ పార్టీల నేతలు వాళ్ళ దారుణాలపై పల్లెత్తు మాట అనడం లేదని ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి విమర్శించారు. కాగా తెలంగాణలో స్థానిక వ్యాపారాల రక్షణ కోసం తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా ప్రభుత్వం చట్టాలు తేవాలని సదస్సులో తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి సంస్థలో స్థానికులకే 80% ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇక ఇప్పుడు కొన్ని ఏళ్ల కింద బతుకు తెరువు కోసం వచ్చిన మార్వాడీలు ఇవాళ బుడ్డ షాపులు పోయి పెద్ద పెద్ద షాపులు అయినాయి. ఇవాళ మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల పొట్ట కొట్టినట్టయితుంది. ఇదంతా కొంతమంది మార్వాడీలు నోట్లు చూపి వాళ్ళు దందాలు చేస్తుర్రు. మరి ప్రజల ఓట్లు కావాలన్నా, మీకు మార్వాడీల నోట్లు కావాలన్నా, అసలు ఏంది ఈ మార్వాడీల పంచాది? అంటే ప్రతి ఒక్క షాపు ఇప్పుడు వాళ్ళదే ఉందా అనేది గుసగుస. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాపులు అనుకో, పెద్ద పెద్ద హార్డ్వేర్ షాపులు అనుకో, ఇక స్వీట్ షాపులు అయితే వాళ్ళ దాదాపు 100% వాళ్ళే ఉంటాయి. నోరు తీపి చేసే షాపులు. ఇక ఇట్లా కొన్ని షాపులు, మరి పెద్ద పెద్ద షాపులల్లా వాళ్ళదే ఉంది కథ. వాళ్ళ మనుషులకేమో 100 రూపాయల కాడికి తక్కువ ఇస్తారు, ఈ తెలంగాణ వాళ్ళకేమో 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇదంతా మోసం జరుగుతుంది. మార్వాడీలు ఈ రకంగా మొత్తం బరిదెగించిపోయి ఇవాళ చిన్న వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారు అనేది ఇక అక్కడక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, ఈ పంచాది ఇంత పెద్దగా ఈ కూసుంది. చూడాలి మరి ఈ పంచాయతీ మీద. ఇప్పుడు మేధావులు కూడా చర్చ పెట్టిర్రు. ఇక మరి ఆఖరికి వస్తారు కల్లా ఈ పంచాయతీ మీద ఏమవుతుంది, ఎట్లయితుంది, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం.